తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు నిజంగా ఇది తీపి కబురే. ఇక నుంచి రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే వీరికి కూడా సమయానికే జీతాలు చెల్లించనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లిస్తోంది. అయితే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రం జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. కొన్ని శాఖలు మొదటి వారంలో, మరికొన్ని రెండో వారంలో, ఇంకొన్ని శాఖల్లో అయితే ఏకంగా నెల చివరన చెల్లిస్తున్నారు. ఇక కొందరికైతే 2-3 నెలలకు ఒకసారిగా అయితే జీతాలు అకౌంట్లలో జమ అవుతూ ఉన్నాయి. దీంతో ఆయా ఉద్యోగుల కుటుంబ ఆర్థిక పరిస్థితి భారంగా మారిపోతోంది. ఉద్యోగులు తమ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఇక నుంచి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. అందుకోసం అన్ని ప్రభుత్వ శాఖలకు సర్క్యులర్లు కూడా జారీ చేస్తున్నట్లు సమాచారం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సేవలందించే ఏజెన్సీలకు వారం రోజుల ముందే ఆయా బిల్లులు చెల్లించాలని సర్క్యులర్లో ఆదేశించినట్లుగా తెలుస్తోంది. తద్వారా ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి నెల జీతం మే 1వ తేదీన ఉద్యోగుల ఖాతాల్లో పడే విధంగా ప్రణాళికలు రెడీ చేసినట్లుగా సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు అన్ని శాఖలకు హెచ్ఓడీలకు లేఖలు రాసింది. ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇచ్చే విధంగా ప్రణాళికను రూపొందించాలని లేఖల్లో సూచించారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను ప్రతి నెల 25వ తేదీ నుంచి తర్వాతి నెల 25వ తేదీ వరకు ఒక నెలగా పరిగణించి బిల్లులను క్లెయిమ్ చేస్తుంటారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఇదే పద్ధతిలో జీతాలని చెల్లించాలని భావిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. అయితే ఏజెన్సీలు బాధ్యతగా అటెండెన్స్ ను ప్రతి నెల 25వ తేదీలోపు సంబంధిత శాఖలకు సమర్పించాల్సి ఉంటుందని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపుల విషయంలో సదరు ఏజెన్సీలపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండటం లేదు. అయితే ఇక నుంచి 1వ తేదీనే జీతాల చెల్లింపు, పిఎఫ్, ఇతర అంశాలను ఆర్థిక శాఖ పర్యవేక్షించనుంది. అందుకోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక పోర్టల్ ను రూపొందించినట్లుగా సమాచారం. ఈ పోర్టల్లోనే ఏజెన్సీలు విధిగా ఉద్యోగుల వివరాలను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు అందించిన ఆయా ఏజెన్సీలకు వారం రోజుల ముందే ప్రతి నెల బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏజెన్సీలు తమ వాటా కింద పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించకపోతే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.